వ్యాపార రంగంలో నిత్యం బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. తన ఫాలోవర్లతో అనేక విశేషాల గురించి పంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే వింతలు, విశేషాలు, సమకాలీన ఘటనలపై తన అభిప్రాయాలు పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన అమెరికాలో జరిగిన ఓ పోలీస్ చేజింగ్కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. కార్లో పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు పోలీసుల ఉపాయం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించి ఓ కీలక సూచన కూడా చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో దొంగ పోలీస్ చేసింగ్ సన్నివేశం జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ దొంగ కారులో తప్పించుకుని పారిపోతుంటే పోలీసులు అతడిని తమ కారులో వెంబడించారు. అయితే అతడి కారును ఆపేందుకు వారు ఉపయోగించిన పరికరం ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకట్టుకుంది. కార్లను ఆపే ఈ పరికరాన్ని గ్రాప్లర్ అని పిలుస్తారు. ఇందులో కొన్ని తాళ్లను వరుసగా కడతారు. ఈ ఏర్పాటును పోలీసు కారు ముందున్న కొక్కానికి తగిలిస్తారు. దొంగలున్న కారును పట్టుకునే క్రమంలో పోలీసులు కొక్కానికి ఉన్న తాళ్లు దొంగ కారు టైర్ కిందకు పోనిస్తారు. దీంతో తాళ్లు టైరు చుట్టూ చుట్టుకొని చిక్కుపడిపోతాయి. దీంతో చక్రం తిరగక కారు ఆగిపోతుంది. వీడియోలో ఇదే జరిగింది. ఇలాంటి టెక్నాలజీ మన ఇండియాలోనూ రావాలంటూ ఈ వీడియో షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. భారతదేశ ట్రాఫిక్ పోలీసులకు ఈ గ్రాప్లర్ కావాలన్న ఆనంద్ మహీంద్రా సూచనతో కొందరు నెటిజన్లు ఏకీభవించలేదు. గ్రాప్లర్తో కార్లు అకస్మాత్తుగా ఆగిన సందర్భాల్లో యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉందని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే భారత్ లాంటి దేశాల్లో వీటితో మరింత ప్రమాదమని హెచ్చరించారు. మరికొందరు మాత్రం భారత్కు వీటి అవసరమే లేదని చెప్పుకొచ్చారు. ప్రతి 1/2 కిలోమీటర్కు ట్రాఫిక్ జామ్ ఎదురయ్యే దేశంలో గ్రాప్లర్ అవసరం ఏముందని ప్రశ్నించారు.